హాయ్ హలో అందరికి నమస్తే. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకూడనటువంటి మాటలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి క్రమంలో మరి ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటి ఈ రకంగా మాట్లాడడం ఏంటి అని మీ అందరికీ తెలుసు. కూటమి అధికారాలకు వచ్చిన తర్వాత ఎక్కువగా టార్గెట్ చేసింది సోషల్ మీడియాని. సోషల్ మీడియా వేదిక ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అదేవిధంగా వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి కూడా వాళ్ళని టార్గెట్ చేసి ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సోషల్ మీడియా గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే తాట తీస్తాం, కొత్త చట్టాలు తెస్తాం, యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, తమాషాలు చేస్తున్నారని చెప్పి ఎవరు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ మాట్లాడరు, భవిష్యత్తులో కూడా మాట్లాడతారు లేదో నాకు తెలియదు. అంటే ఆ స్థాయి వ్యక్తి సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారంటే మరి సోషల్ మీడియా ఎంత భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. భయపడుతున్నారంటే అర్థం ఏంటి? ఫేక్ ప్రచారాలకు ఎవరు భయపడరు. నిజమైనటువంటి సోషల్ మీడియా వేదిక నిజమైనటువంటి ప్రశ్నలు వేస్తేనే, నిజమైనటువంటి పోస్టులు చూస్తేనే భయపడతారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. సోషల్ మీడియా నుండి పెట్టేసి మొత్తం తిరుగుతా ఉంటే ఇష్టం ఉన్న లెక్క మనం కౌంటర్ చేయకపోతే అదే నమ్మే వాస్తవం నమ్మే పరిస్థితి వస్తా ఉంది. అలాంటప్పుడు ఒకటే మార్గం, దీని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి. విల్ టేక్ యాక్షన్. సో ఇప్పుడు జగన్ గారు పెట్టినటువంటి యూరియాకి సంబంధించిన ఒక పోస్టు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్నటువంటి పోస్టులు నేను గతంలోనే చాలా సందర్భాల్లో చెప్పాను. వైసీపీ సోషల్ మీడియా కనుక టార్గెట్ చేస్తే పక్కా ఎవిడెన్స్తో టార్గెట్ చేసింది. టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు కౌంటర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బతికి బట్ట కట్టింది లేదు. వాళ్ళు నిద్రపోవాలంటే బీపీ టాబ్లెట్లు వేసుకుంటే తప్ప నిద్ర పట్టనటువంటి పరిస్థితి, నిద్రలేని రాత్రులు గడిపేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు అంత పక్కా ఎవిడెన్స్తో మాట్లాడతారని చెప్పి దీనికి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా అమ్మో వైసీపీ సోషల్ మీడియా మా వల్ల కాదు, మేము భరించలేమని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళ మీడియా కూడా అనేక సందర్భాల్లో వైసీపీ సోషల్ మీడియానే జగన్కి ప్రాణం, జగన్ మీద చిన్న ఈగ వాలిన కూడా వైసీపీ సోషల్ మీడియా వదిలిపెట్టదనేటువంటి విధంగా వాళ్ళ మీడియా కూడా చెప్పినటువంటి సందర్భాలను మనం చూసాం. సో అంత పవర్ఫుల్గా వాళ్ళు పక్క డేటాతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు మరి వారి భయం పట్టుకుంది. నిజంగా అవి ఫేక్ ప్రచారాలు అయితే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది కదా, వాళ్ళు ఏదో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తున్నారని చెప్పి ప్రజలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటో తెలుసు. జగన్ గారు యూరియాకి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. ఇది ఫేక్ పోస్ట్ అని చంద్రబాబు గారు అంటున్నారు. అది చూపించి వాళ్ళ అఫీషియల్ పేజీలో ఉంది ఫేక్ పోస్టు అని చెప్పి. సో ఇది ఫేక్ కాదు అని మీరు చెప్పగలరా? మీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు సాక్షి పేపర్లో క్యూలలో నిలబడ్డ రైతులు అని చెప్పి వార్త వచ్చింది. మరి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎక్కడైనా భోజనానికి వెళ్తే ప్లేట్లు పట్టుకొని క్యూలలో నిలబడమా? ఆ రకంగా నిలబడితే తప్పేంటి అని చెప్పారంటే దాని అర్థం ఏంటి? క్యూ లైన్లో ఉన్నారనే కదా. అది ఫేక్ ఎట్లా అవుతుంది? నిజమైనటువంటి సమస్యను కూడా అది ఫేక్ అని చెప్పి ఏదైతే మీరు చెప్తా ఉన్నారో అది ఫేక్ అవుతుంది. మళ్ళీ మీరు పైగా యూరియా గురించి ఫేకే, పింఛన్ల గురించి ఫేక్ వార్తలే, అమరావతి గురించి ఫేకే, ఆడవాళ్ళ గురించి ఫేక్ పోస్టులు, ఇట్లా అన్నీ చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. వైసీపీ సైకో బ్యాచ్, పేటీఎం బ్యాచ్, వీళ్ళతో పాటు రైతులను కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరికైనా ఒక రైతుకు ఒక సమస్య వస్తుంది, ఆ సమస్య వచ్చినప్పుడు ఎవరో నాలంటాడు అటు పోయినప్పుడు ఏం జరిగిందయ్యా నీ పరిస్థితి అని ఒక రికార్డ్ చేస్తాడు, వీడియో చేసి ఒక సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేస్తాడు. అలాంటి వాళ్ళని కూడా కానీ మీరు మాట్లాడకండి అంటే మరి సమస్య చెప్పుకోకపోతే ఎట్లా తెలుస్తుంది? అసలు ఫేక్ అంటే ఏంటో మనం చూపించాం కదా. ఫేక్ పోస్టులు పెట్టి ప్రజలను నమ్మించి వాళ్ళ ఓట్లు మనం వేయించుకొని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నామో మనం ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దీన్ని కదా ఫేక్ అంటారు. ఇప్పుడు మీరు కంట్రోల్ చేయకుండా మీరు ప్రోత్సహించడం వల్లే ఈ చేబ్రోలు కిరణ్ లాంటి వ్యక్తి వైసీపీలో ఉన్నటువంటి మహిళా లీడర్లకు సంబంధించి ఎన్ని బూతులు మాట్లాడాడు. అదేవిధంగా వైఎస్ భారతి గారికి సంబంధించి అనకూడనటువంటి మాటలు ఎంత దారుణంగా మాట్లాడారు. మరి వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు కదా, మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ? వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? వాళ్ళ బతుకులు బజారున పెట్టి దారుణంగా మాట్లాడుతుంటే నవ్వుకున్నాం కదా. మనం నవ్వుకున్నాం, ప్రోత్సహించినాం, బాగా మాట్లాడుతున్నాం అన్నాం. వేరు ఛానల్లో తీసుకుపోయి మన పెద్ద ఛానల్ తీసుకుపోయి శాటిలైట్ ఛానల్ కూర్చోబెట్టి డిబేట్లు పెట్టినాం, ఎంకరేజ్ చేసినాం మాట్లాడుతుంటే. జగన్కి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు అంటే కట్టినాం, జగన్ అండమాన్ జైలుకి పోతాడని చెప్పినాం, వైసీపీ పార్టీ మూసేస్తున్నారని చెప్పినాం. ఇవి కదా ఫేక్ పోస్ట్, ఇవి కదా ఫేక్ ప్రచారాలు. అంతెందుకు రిషికొండకు సంబంధించి అది ప్రభుత్వ భవనం, అది తెలుసు. మరి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? అయినా కూడా మన పత్రికల్లో, మన ఛానల్స్లో, మన సోషల్ మీడియా వేదికగా మనం ఏ పోస్టులు పెట్టినాం? జగన్ ప్యాలెస్. జగన్ భారతి గారు అక్కడ ఉండి ఆ బీచ్లో ఆ గాలిని పీల్చుకుంటూ సరదాగా ముచ్చట్లు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి భవనం అని చెప్పి దాని పిచ్చి ఆసుపత్రి కూడా చేద్దామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కదా ఫేక్ ప్రచారం.
మరి మీరు మొన్న వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు తిరిగారు, పడకముందే పెచ్చులు ఉడకముందే ఊడిపోయానని చెప్తా ఉన్నారు. అది ఫేక్ ప్రచారం చేశారు. అది నిజమేంటో అందరూ సోషల్ మీడియాకి ఏకిపారేశారు కదా. అప్పుడు ఫేక్ ప్రచారాలు చేసి జగన్ ప్యాలెస్, భారతి ప్యాలెస్ అని ఇప్పుడు ఎట్లా ప్రభుత్వ భవనం అయింది? ఇది కదా ఫేక్ అంటే. ఇప్పుడు రైతులను మోసం చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటారు. మీరు భయభ్రాంతులకు గురి చేయలేదా? జగన్మోహన్ రెడ్డి మీ భూములు లాక్కుంటున్నారు, మీ భూములలో జగన్ రాళ్ళు పాతేశారంటే పాపం ఎన్నికలకు ముందు రైతులు భయపడిపోయారు. అమ్మ మా భూములు నిజంగానే పోతాయేమో. అంత అద్భుతంగా మీ పత్రికల్లో మీరు కానీ మీ సోషల్ మీడియా కానీ అంత గట్టిగా ప్రచారం చేసి ప్రజలు నమ్మించారు కదా, భూములు పోతాయి భూములు పోతాయి భూములు పోతాయి అని చెప్పి. రైతుకి అదొక సెంటిమెంట్, ఒక బిడ్డలాగా చూసుకుంటారు. అలాంటి భూమి పోతుంటే భయపడరా? అంత భయభ్రాంతులకు గురి చేసింది మీరే కదా ఫేక్ పోస్టులతో. దాన్ని ఫేక్ అంటారు కదా. జగన్ తెచ్చినటువంటి కంపెనీలు మేమే తెచ్చామని చెప్పుకుంటారు, దీన్ని ఫేక్ అంటారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు మీరు సూపర్ 6 అంటున్నారు, అందులో పథకాలు ఎవరు? జగన్ గారివే కదా. మీరు పేరు మార్చి పెట్టుకున్నారు, దీన్ని ఫేక్ అంటారు. అమరావతిలో నీళ్లు రాలేదు ఫేక్ ప్రచారాలు చేశారంట. అమరావతిలో నీళ్లు రాలేదని చెప్పి, నీళ్ళు వచ్చాయని చెప్పి వాళ్ళు చూపించారు లొకేషన్తో సహా. అక్కడికి వెళ్ళి సెల్ఫీ వీడియో పెట్టి మీ పత్రికలు తీసుకెళ్ళి డేట్లు కూడా చూపించి, అని వాళ్ళు పెట్టినప్పుడు అది ఇది అబద్ధం అని చెప్పి మీరు నిజం ఏదో చెప్పండి. మీ మీడియా ఉంది, వెళ్ళండి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అక్కడే డిబేట్ పెట్టండి. డిబేట్ పెట్టి ఇక చూడండి అయ్యా, మేము ఇక్కడ ఉన్నాం, నిన్న ఫేక్ ప్రచారాలు చేస్తారు సోషల్ మీడియా వేదికగా, ఇక ఇది చూడండి నీళ్ళు లేవు, ప్రశాంతంగా ఉంది, కట్టడాలు నిర్మాణాల దగ్గర ఎక్కడ నీళ్ళు లేవని చూపించండి. ఇప్పుడు మీరు ఏమంటారు? వీటన్నిటికీ మేము ఆన్సర్ ఇవ్వాలా? మేము ఎందుకు ఇస్తామంటారు? మరి మీరు ఫేక్ పోస్టులు పెట్టినప్పుడు ఇంకా దారుణం ఏంటంటే, లిక్కర్కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ పేజీల్లో ఎంతకన్నా ఫేక్ వార్త ఇంకెవరు రాయరు, ఎవరు పెట్టారు? అఫీషియల్ పేజీలో పెట్టారు. ఏమని? దేశ రంచిపోయి జగన్మోహన్ రెడ్డి సంపాదించుకుంటున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో. మనకున్న ప్యాలెస్లు చెప్పం, మనకి ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాటి గురించి మాత్రం మాట్లాడడం. ప్రతిదీ ప్యాలెస్ 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 అని చెప్పి తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేసి రాజకీయంగా లబ్ధి పొంది ఆ వ్యక్తుల యొక్క ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను బజారున పెట్టి, వాళ్ళ బతుకులు బజారున పెట్టి ఫేక్ ప్రచారాలు చేస్తున్నది ఎవరు? మీరే కదా. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని చేశారు? ఇప్పటికీ కూడా చూడండి. అసలు ఆ మాటలు వినలేము, ఆ పోస్టులు చూడలేము. నిజం మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేసి సోషల్ మీడియా లేకుండా చేస్తా, సోషల్ మీడియా యాక్షన్ తీసుకుంటా, కొత్త చట్టం తెస్తా, తమాషాలు చేస్తున్నారా అని మాట్లాడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో చంద్రబాబు గారు రియాక్ట్ అవ్వడం ఏంటి అని చెప్పి. ఏదేమైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారంటే మరి ఆ సోషల్ మీడియా ఎంత భయపెడుతుందో అనడానికి ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలే పెద్ద ఎగ్జాంపుల్. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.